హలో, ఈరోజు మా అబ్బాయి బర్త్డే అండి. ఈ బర్త్డే వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది చిన్నగా సెలబ్రేషన్స్ అండి, పెద్దగా ఏం చేయట్లేదు. సో మా ఇద్దరు పిల్లలు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి యాక్టివ్గా ఉంటాడు ఫొటోస్కి, చిన్న అబ్బాయి రాడు అసలు. వాడు ఇది చిన్నగా అరేంజ్మెంట్స్ ఇలా చేశాను. కేక్ వచ్చేసి పాండా సింబల్ ఎందుకు ఇచ్చానంటే పిల్లలు దానికి అట్రాక్ట్ అవుతారు. సో అవి చూడగానే కొంచెం టెంప్ట్ అవుతారు తినడానికి కూడా అని అది చూస్ చేసుకున్నాను. మా చిన్న అబ్బాయి కేక్ చాలా బాగా నచ్చినట్టుంది, వాడు అక్కడే ఉండేవాడు. నాకు ఇలా బర్త్డే చేయడం చాలా ఇష్టం. పెద్దగా చేస్తే నాకు అసలు నచ్చదు. నాకు ఈ ఏజ్ పిల్లలకి ఇలా చేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. కొంచెం ఒక 15-10 ఇయర్స్ ఆ ఏజ్ పిల్లలకి అయితే కొంచెం బాగా గ్రాండ్గా చేసుకుంటే వాళ్ళకి గుర్తుంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసుకుంటారు. అది ఒక హ్యాపీనెస్ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి. సో కేక్ అయితే కట్ చేశారు. మా అబ్బాయి కట్ చేయడు, తినడు. మా అత్తమ్మ కట్ చేయించారు దగ్గర నుంచి. మా పెద్ద అబ్బాయే కట్ చేస్తాడంట, మా చిన్న అబ్బాయి అసలు కట్ చేయడంట. బర్త్డే వాడిదైతే వీడు కట్ చేస్తున్నాడు. చుట్టూ పిల్లలు అందరినీ పిలిచి ఇలా చిన్నగా సెలబ్రేషన్స్ అంతే. చిన్నప్పుడు ఎప్పుడు కానీ మన బర్త్డే వచ్చినప్పుడు మమ్మీ సేమియా చేసి ఇంటింటికి వెళ్ళి పంచేమనేది. అది ఒక హ్యాపీనెస్, అదే పెద్ద బర్త్డేలా ఫీల్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్స్ మారుతున్నాయి. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారండి. మరి గిఫ్ట్లు కూడా వచ్చాయి. అలాగా పిల్లలందరూ గేమ్స్ కానీ బాల్తో ఆడుకోవడం అలాంటివన్నీ చేశారు. డ్యాన్సులు కూడా వేశారు. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అయ్యారు, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత పార్టీ అయిపోయిందండి, చిన్న పార్టీ అంతా అయిపోయింది. అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి చిన్ని బన్నీ ఉన్నారు కదా, బర్డ్స్, వాడి పేరు కూడా పెట్టాడు. అది ఇంట్లోకి తెచ్చుకొని రూమ్లోకి తెచ్చుకొని దాని మీద కొడుతున్నాడు. అవేమొచ్చో భయపడిపోతున్నాయి. వద్దు అన్నా సరే వినడు మా అబ్బాయి. సో ఇదండి, చిన్నగా సెలబ్రేషన్ చేశాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.